హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక అరుణ్ రోజా ఇంటికి రాగానే రమాదేవి రోజాను చూసి, ఏ రోజా, అక్కడే ఆగవే, నువ్వు మళ్ళీ ఇంట్లోకి ఎలా అడుగు పెడతావు? నీ మహారాణి కోట అనుకుంటున్నావా? నీకు వచ్చినప్పుడల్లా వస్తున్నావు పోతున్నావు. ఇక రోజా మనసులో, అవును రమాదేవి, ఇది నా కోట, నేనే మహారాణిని కదా. ఈ సామ్రాజ్యంలో నువ్వు మహారాణిగా ఏలినప్పుడు మరి నీ కోడలు కూడా మహారాణిగా ఏలుతుంది కదత్తయ్య. నువ్వు అరుణ్ని మీటింగ్కి పంపించాలనుకున్నావు, నేను చెడగొట్టాను కదా, అందుకే నువ్వు కోపంగా ఉన్నావని తెలుసు. ఇలా ఇప్పుడు నువ్వు నన్ను తిడతావు. పాపం అరుణ్ సహించలేకపోతాడు. ఇక అరుణ్ నీతో, అమ్మ నేనే రోజాని ట్రిప్కి తీసుకెళ్లాను అని చెప్తాడు. కానీ నువ్వు వినకుండా నా మీద చేయి చేసుకుంటావు. అదే నాకు కావాల్సింది కదత్తయ్య. నువ్వు నా మీద పగ పెంచుకుంటే అరుణ్ నా మీద ప్రేమ పంచుకుంటాడు. ఇక నీ మీద ద్వేషం పెంచుకుంటాడత్తయ్య. కొద్ది కొద్దిగా అరుణ్ నా గ్రిప్లోకి వస్తాడు. అలా అనుకుంటూ ఉండగా, ఏ రోజా, ఏంటి నన్ను చూసి నవ్వుతున్నావు? ఏమనుకుంటున్నావే నువ్వు? ఇక రోజా కావాలనే, సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. రోజా నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా, మా అమ్మకి నేను సమాధానం చెప్తాను. ఇక అరుణ్ తన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అంటే మీటింగ్ ఉందని తెలుసు, కానీ ఫస్ట్ టైం పెళ్ళైంది కదా, బయటికి వెళ్ళాలని మాకు అనిపించి మేము వెళ్ళామమ్మా. మీటింగ్ అనేది ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదమ్మా. రే అరుణ్, అంటే నువ్వు నాకు సమాధానం ఇస్తున్నావా? అరుణ్ అంటే అమ్మ మాట మీద నిలబడేవాడు, అలాంటిది ఇప్పుడు రోజా రాగానే నాకు సమాధానం ఇస్తున్నావారా? అలా కోపంగా అంటుంటే ఇంతలో హర్ష వచ్చి, ఏంటి రమ్మా, ఏమనుకుంటున్నావు? వానికి పెళ్ళై ఒకరోజైంది, వాళ్ళు ట్రిప్కి వెళ్తే నీకెందుకు బాధగా ఉంది? వాళ్ళను కాస్త కొద్ది రోజులు వదిలేయి. మీటింగ్ అనేది ఇప్పుడు కాకుండా రేపైనా చూసుకోవచ్చు. వాడు చెప్పేది కూడా నిజమే కదరామా. రే అరుణ్, కోడల్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళు. ఇక రమాదేవి కోపంతో, హర్ష నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను హర్ష, మరి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? రమా, నీకు మాత్రమే కొడుకా, మరి నాకు కాదా? మాటలు మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి హర్ష వెళ్ళిపోగానే, ఇదంతా జగదీష్ విని, ఇప్పుడు నేను ఏం చేయాలి? నా బిడ్డ నాకు దూరం అయిపోయేలా ఉంది అనుకుంటూ జగదీష్ రమా దగ్గరికి వెళ్ళి, చెల్లమ్మ, ఫ్లాష్ బ్యాక్ నీకు చెప్పమంటావా? మనమిద్దరం అప్పట్లో అందరిళ్లలో పాచి పనులు చేసేవాళ్ళం, మళ్ళీ మనం వంటలు వండేవాళ్ళం, అవి గుర్తున్నాయా చెల్లమ్మ? మరి ఈ విషయాన్ని బావగారికి చెప్పమంటావా? ఏంటన్నయ్యా, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఈ విషయాన్ని ఇప్పుడెందుకు తీస్తున్నావు? ఎవరైనా వింటే నా పరువు పోతుందన్నయ్య. పదే అన్నయ్య, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి చెల్లమ్మ, రూమ్లోకి వెళ్ళి ఎందుకు మాట్లాడుకోవాలి? ఇక్కడే మాట్లాడుకుందాం. నేను మాట్లాడిన మాటలు ఎవరైనా వినాలని నేను ఇలా మాట్లాడుతున్నాను. అలా అనడంతో రమాదేవి టెన్షన్ పడుతూ ఇక జగదీష్ని రూమ్లోకి తీసుకెళ్ళి, అన్నయ్య దయచేసి నా మాట విను, తప్పకుండా కోడలికి అరుణ్కి పెళ్లి చేస్తాను. కానీ చెల్లెమ్మ, రోజా ఇంట్లోకి వచ్చిన తర్వాత తనని బయటికి గెంటేస్తాను అన్నావు, మరి తను తన రూమ్లోకి వెళ్ళిపోయింది. బావగారి మాటలకు కూడా నువ్వు మౌనంగా ఉండిపోయావు. నాకు కూడా సహనం తగ్గిపోయింది చెల్లమ్మ. ఇక చెప్పేస్తాను, ఈ ఫోటో కూడా చూపెడతాను అని అనేసరికి రమాదేవి తన అన్న కాళ్ళని పట్టుకొని బ్రతిమిలాడుతూ, అన్నయ్య నాకొక ఛాన్స్ ఇవ్వు, నేనేంటో ఈ రోజాకి చూపెడతాను. నీకు తెలుసు కదన్నయ్య, హర్షను సొంతం చేసుకోవడానికి నువ్వు కూడా నాకు సహాయం చేశావు. మనిద్దరం అందరిళ్లలో పని మనుషులుగా పాచి పనులు చేసేవాళ్ళం. అలాంటిది నా సీక్రెట్స్ నీకు తెలిసిన తర్వాత ఇక కోడల్ని నేనెందుకు నా కోడలిగా స్వీకరించనన్నయ్య? నా మాట వినన్నయ్య, తప్పకుండా దీక్షకు అరుణ్కి పెళ్లి చేస్తాను. ఒకవేళ గనక రోజు ఇంట్లో నుంచి వెళ్ళకపోతే దాన్ని నేనే ఊరేసి చంపేస్తానన్నయ్య అని అనేసరికి జగదీష్ సంతోషంతో, చెల్లమ్మ, ఇప్పుడు నా చెల్లమ్మలా అనిపించుకున్నావు. ఇదే కదా నాకు కావాల్సింది. ఈ ఆస్తి అంతస్తులు నా వల్లే కదా చెల్లమ్మ వచ్చాయి. మరి నన్ను మర్చిపోతావేమోనని భయంతో చెప్తున్నాను, జాగ్రత్త మరి అని చెప్పి జగదీష్ వెళ్ళిపోగానే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, నేను హర్షాని అప్పట్లో లొంగ తీసుకున్నట్టు ఈ రోజా కూడా అంతే అరుణ్ని లొంగ తీసుకుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలాగైనా సరే రోజాని పంపించాలి, లేకపోతే నా బాగోతం అన్నయ్య బయట పెట్టేస్తాడు అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇంతలో హర్ష వచ్చి, ఏంటి రమా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? జ్వరం వచ్చిందా? అంటే అది ఏం లేదండి, నా విషయం గనుక మీకు తెలిస్తే
గుండె ఆగి చనిపోతారు. ఏంటి రమా, ఏం మాట్లాడట్లేదు ఎందుకు? ఏం లేదు హర్ష, అరుణ్ గురించి ఆలోచిస్తున్నాను. రమా, వాడి విషయాన్ని వాడిని వదిలేసేయ్. వాడి లైఫ్ను వాడు చూసుకుంటాడు. మనం ఇన్వాల్వ్ కావద్దు. కానీ హర్ష, దయచేసి నా మాట విను. రమా, ఈ విషయం మాట్లాడితే నేను బయటికి వెళ్ళిపోతాను అని అనేసరికి రమాదేవి ఇక మౌనంగా ఉండిపోతుంది. ఇక జగదీష్ రమ మాట్లాడుకున్న విషయాలన్నీ చామంతి విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే రమాదేవి అమ్మగారు అప్పట్లో అందరి ఇళ్లలో పాచి పనులు చేసేదా? పని మనిషినా? అంటే అయ్యగారిని ప్రేమలో పడేసి అమ్మగారు పెళ్లి చేసుకున్నారన్నమాట. అంటే ఇప్పుడు కూడా మా అక్క అదే పని చేసింది. ఈ విషయం గనుక మా అక్కకు తెలిస్తే ఇక అమ్మగారిని ఒక ఆట ఆడుకుంటుంది. ఎలాగైనా సరే ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి అనుకుంటూ చామంతి వెళ్తుండగా ఇంతలో ప్రేమ్ వచ్చి, ఏంటి చామ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు డ్రైవర్ బాబు, నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి చామ్, నువ్వు నా గురించి ఆలోచించడం ఏంటి? అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నా. అబ్బబ్బా, అంత సీన్ లేదులే. మన ఇద్దరం మంచి స్నేహితులం కదా, అందుకే నీ గురించి ఆలోచించాను. ఆలోచించిన మాత్రాన నువ్వు అలా అనుకుంటావా? సరే అయితే నేను నీతో మాట్లాడను. చామ్, ప్లీజ్ చామ్, అలా మాట్లాడకు. నేను కూడా నీతో అలా జోక్గా మాట్లాడాను. ఒకవేళ అలా మాట్లాడుంటే సారీ, తప్పైంది. డ్రైవర్ బాబు, ఎందుకు అలా అంటున్నారు? నేను కూడా జోక్గా మాట్లాడాను, ఓకేనా? అయినా మనమిద్దరం తప్పు తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అవును, నాకు గుర్తొచ్చింది డ్రైవర్ బాబు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? చెప్పు డ్రైవర్ బాబు. అవును చామ్, ప్రేమించాను. మరి ఎవరిని? నాకు కూడా చెప్పు, నేను కూడా ఆ అమ్మాయిని చూస్తాను. శ్యామ్, ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే కుందనపు బొమ్మలా ఉంటుంది. మనసు మాత్రం వెన్న. తను ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయదు. ఎవరికైనా ఆపదస్తే తన దగ్గర లేకున్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చైనా మరీ పెడుతుంది. అలాంటి మంచి గుణం ఉన్న అమ్మాయి. అవునా డ్రైవర్ బాబు, మరి ఆ అమ్మాయిని నాకు చూపించవా? నేను కూడా చూస్తాను. శ్యామ్, నిజంగా నీకు చూపెడతాను. ఆ అమ్మాయిని చూపించే టైం త్వరలోనే వస్తుంది. మరి నా మనసులోని మాట నువ్వు చెప్పాలి కదా, ఇంకా చెప్పలేదు. ఆ దేవుడు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు చెప్పేస్తాను అని అనేసరికి చామ్ సంతోషపడిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.